హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి ఇవాళ అయితే కాదు, ఈ వీడియో వచ్చేసి ఒక 1 వీక్ బ్యాక్ అయితే మేము ఫ్రెండ్స్తో కలిసి అయితే ఐకియా షాపింగ్కి అయితే వచ్చాము. ఐకియా అంటే చాలామందికి తెలుసు కదా. అయితే ఐకియాలో అన్నీ ఆర్గనైజేషన్ చేసుకోవడానికి కొత్త ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఎక్కడ వస్తువులు ఎట్లా పెట్టాలి ఏంటి మనకి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా పర్పస్ ఈ ఐకియా షాపింగ్లో చాలా బాగున్నాయి. ఐకియాలో కానీ ప్రైజెస్ పరంగా చూస్తే మాత్రం చాలా ప్రైజెస్ ఉన్నాయి. అంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పెట్టొచ్చు, బట్ క్వాలిటీ కూడా అంతే ఉన్నాయి. పిల్లలకి కిడ్స్కి మళ్ళీ ఆర్గనైజేషన్స్ అంటే మనము బాల్కనీ ఏరియాలో మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఇవన్నీ వాళ్ళు మనకి చెప్తారు. కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయండి. మేమైతే కొన్ని చూసాము. కిచెన్ ఐటమ్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా నాలాంటి గాజు చెప్పాను కదా, గ్లాస్ పిచ్చోళ్ళు ఉంటారు కదా అని, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బెటర్. నాకైతే మంచిగా అనిపించింది ఐకియాలో. కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెన్సివే, బట్ క్వాలిటీ కూడా అంతే ఉంది. అయితే బాల్కనీ ఏరియాలో మనము అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అని కొంచెం తక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా ఇవి ఎలా పెట్టుకోవాలి అంటే ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి అనేవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనం కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా అంటే ప్లేసెస్ని బట్టి మనం కింద అంటే కంజెస్టెడ్గా అంటే మనకి బాల్కనీ చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా వాళ్ళు మనకి చేసిస్తారనమాట, ఆర్గనైజ్ చేసిస్తారు. ఇట్లాంటివి కూడా దీంట్లో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఐకియాలో చూడ్డానికైతే చాలామంది వస్తున్నారు, బట్ ఇస్తున్నారో ఇవ్వలేదో నాకైతే తెలియదు ఆర్డర్స్. అయితే ఇక్కడ చాలామంది అయితే ఇంకా సాటర్డే సండే అంటే చాలామంది అయితే వస్తారు. చూడడానికి అయితే ఎక్కువ మంది వస్తున్నారు. పర్చేస్ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళే చేస్తుండొచ్చు. మేమైతే కిచెన్ ఐటమ్స్ కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకంతే మా ఫ్రెండ్స్తో వచ్చాము. ఈ షాపింగ్ అనేది ఫ్రెండ్స్తోనే బెటర్. కానీ ఇక్కడనైతే పిల్లలు కూడా టాయ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కిచెన్వి అయితే నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అంటే ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్లో ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇట్లాంటివి కూడా బాగుంటాయి అక్కడ. ఒకసారి అయితే ట్రై చేయండి. షాపింగ్ చేయని వాళ్ళు అయితే ఐకియాలో ఒకసారి విజిట్ చేయండి, చూడండి, నచ్చితేనే పర్చేజ్ చేయవచ్చు. తర్వాత పిల్లలకి కూడా ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇవి కూడా బాగున్నాయి పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి. కానీ ప్రైజెస్ అయితే ఓకే, బట్ మనం కొనే వాళ్ళని బట్టి అనమాట. ఇంకా చూసేసుకొని ఇదంతా చూసేసామన్నమాట మేము. పిల్లలతో అయితే కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. తర్వాత కిడ్స్ అనమాట. కిడ్స్ సంబంధించిన బెడ్రూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి స్టడీ రూమ్స్, బెడ్రూమ్స్, వాళ్ళు ఎలా చదువుకునే లైట్స్ ఎట్లా వాళ్ళ బెడ్రూమ్ అట్లా ఆర్గనైజ్ చేసుకునేది అయితే ఇక్కడ కిడ్స్ది అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, నేను కూర్చున్నాను కదా, ఇక్కడ టేబుల్ ఒకటి వచ్చింది, దానికి చైర్ ఇచ్చాడు, పైన ఒక ల్యాంప్, ఇట్లా బాగున్నాయి. మనము ఇంట్లో వరల్డ్ అప్స్ ఉంటాయి కదా, ఐ మీన్ బీరువాలు అంటాం కదా, అలాంటివి కూడా ఆర్గనైజేషన్వి చాలా బాగున్నాయి. ఇంకా ఇండోరు అవుట్డోరు మనం ప్లాంట్స్ ఎట్లా పెట్టుకుంటే ఎట్లా వాటికి ఎలా అవి కూడా ఉన్నాయి. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మిర్రర్స్ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేవి కూడా ఇక్కడ మనము చూసేసుకోవచ్చు. ఇంకా తర్వాత సింక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. దీంట్లో అయితే మనం ఓపిక ఉండాలి ఇక్కడ తిరగడానికైతే. కానీ మొత్తం ఒక రోజులో మాత్రం చూడలేము. మేము సగం మాత్రమే చూసాము, కవర్ చేయగలిగినాము. ఇంకో సగం తర్వాత ఎప్పుడైనా వద్దామని మొత్తం చూసేసుకొని ఇక్కడ చూసారు కదా సింక్స్ అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ అంతే కిచెన్ ఐటమ్స్ అంతా ఒకటే ఫ్లోర్లో ఉంటాయి, అంతా తిరగాలన్నమాట. మనము కింద ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇట్లా యారో మార్క్స్ ఉంటాయి, ఆ యారో ప్రకారం వెళ్తూ ఉండాలి మనం, అంతే. ఇంకా మొత్తం చూసేసుకున్నాము ఇట్లా అయితే. ఇంకా లాస్ట్లో ఇంకా బయటకైతే ఇక్కడ పిల్లల బెడ్స్ ఉన్నాయి కదా, బెడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. మన అంటే ఇంకా కుషన్స్ అంటాను కదా మనం, బెడ్స్ అనేవి, ఆ బెడ్స్ అనేవి అయితే ఇంకా ఇట్లా కూర్చుంటే ఇట్లా లేవు, కుషన్స్ లాగా చాలా బాగున్నాయి, చాలా మెత్తగా అయితే ఉన్నాయి. అయితే ఇవి బెడ్స్ కూడా బాగున్నాయి. బెడ్షీట్స్ అవి కూడా ఇక్కడ మనం పర్చేజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నచ్చింది అంటే నాకు కిచెన్ ఐటమ్స్ అయితే బాగా నచ్చాయి. కిచెన్ అంటే గ్లాస్ ఐటమ్స్ అయితే బాగున్నాయి, కానీ ఎక్స్పెన్సివే, కానీ క్వాలిటీ కూడా ఉంటాయి, పర్చేస్ చెయ్యొచ్చు. ఇంకా తర్వాత అదంతా తిరిగిన తర్వాత మనకు ఆకలి అయితే అవుతుంది కదా, ఇక్కడ బయట అక్కడే ఐకియాలోనే ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది, అక్కడైతే ఫుడ్ తినేసి ఇంకా కాఫీ కూడా తాగినాము.
ఒక మగ్ తీసుకొని ఇంకా అంటే అక్కడే పర్చేస్ చేసుకోవాలి. అది చేసేసుకొని కాఫీ అయితే తాగేసేసి కాసేపు తాగిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంక ఇట్లా అయితే ఎగ్జిట్ అయిపోయినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.